మరి మీరు చెప్పండి, ఏదైతే తాజాగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే పక్కన కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఇంకా చల్లారక ముందరే మళ్ళీ మరోసారి వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎలా చూస్తారు? మరి ఈ అమరావతిని 2014 నుంచి 19కి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అమరావతిని కేటాయించినటువంటి సందర్భం మనందరూ తెలుసు. కానీ దురదృష్టవత్తు 2019 నుంచి 24 దాకా మరి సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతిని రాజధాని నాశనం చేయాలి అన్న ఆలోచనతో చేస్తున్నటువంటి కుళ్ళు కుతంత్రం. ఎందుకంటే అమరావతి రాజధాని బడుగు బలహీన వర్గాల రాజధాని. ఎందుకంటే ఎక్కువ దళిత వర్గానికి సంబంధించినటువంటి స్త్రీమూర్తులు ఉన్నారు. కానీ మరి వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మనం అందరం చూసాం. మరి అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి దళితులకు ఉండకూడదు అన్న ఆలోచనతో మరి నాశనం చేయాలి అని 2019 నుంచి 14 దాకా 24 దాకా చేసినటువంటి దుర్మార్గపు పనులు మనం అందరం చూసాం. అమరావతిని కమరావతి రాజధాని అని, అలాగే శ్మశాన రాజధాని అని, అలాగే నీట మునుగుతుందని అనేక రకాల అబద్ధ ప్రచారం చేసి అమరావతిని నాశనం చేయాలని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి 2024లో మరి తిప్పికొట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని కాదు ఆంధ్రప్రదేశ్ ఉండదు అన్న ఆలోచనతో మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అమరావతికి రాజధాని ఏర్పాటు అవుతుంది అన్న ఆలోచనతో చేసినటువంటి సందర్భంలో మనం అందరం చూసాం. కానీ ఇప్పుడు దాన్ని కూడా మరి ఏదో ఒక రకంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ రాజధాని ఇక్కడ ఉండాలని ఆలోచన చేస్తున్న సందర్భం మనం అందరం చూసాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నియంత్రణ వికృత శాస్త్రాలని మరి అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ వయసులుగా చిత్రీకరిస్తూ సెక్స్ వర్కులుగా చిత్రీకరిస్తున్న సందర్భం మనం చూసాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, అలాగే మీ మీడియా సాక్షి మీడియా, మెయిన్గా సాక్షి మీడియా ఈ యొక్క అబద్ధ ప్రచారాలని అలాగే మహిళల్ని కించపరుస్తున్నటువంటి సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి. అదేవిధంగా మరి కృష్ణరాజు జర్నలిస్ట్ కృష్ణరాజును కూడా అరెస్ట్ చేయాలి అమ్మటనే. అలాగే మేము ఈ డిమాండ్తో ఈ యొక్క సాక్షి దాని దగ్గరికి వచ్చి డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా మొత్తం కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన ఇప్పటికే కృష్ణరాజు వ్యాఖ్యలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుంటే దానికి ఆజ్యం పోసినట్లు ఈ మొత్తం కూడా సజ్జల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా తీవ్ర దుమారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో ప్రజాకోర్టులో తగిన బుద్ధి చెప్తామని చెప్పి అమరావతి ప్రాంత రైతులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.